జై బీసీ, జై బీసీ, జై బీసీ, బీసీ జేఏసీ ఏర్పాటు చేసిన రేపటి బంద్ పిలుపు కొరకు టీఆర్ఎస్ పార్టీ నుంచి మా కేటీఆర్ గారు కూడా మద్దతు తెలపడం జరిగింది. అదేవిధంగా మన పార్టీ కార్యకర్తలంతా రేపు బంద్లో పాల్గొనాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం 56% ఉన్న బీసీలను తీసుకొచ్చి 42% రిజర్వేషన్ ఇస్తానని వాళ్ళే బయటపెట్టి ఏదో పడేటట్టు చేసి మన బీసీలకు ఏదో సాయం చేసినట్టు చేసి ఈ రెడ్లు ఈ అనగదొక్కుడు ఏందో వీళ్ళ ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి మన బీసీలందరినీ అనగదొక్కుతున్నారు. ఇప్పటికైనా మన బీసీలంతా మేల్కొని వాళ్ళకు తగిన గుణపాఠం చెప్పే విధంగా మన బీసీలకు న్యాయం జరిగేదాకా పోరాటం సాగిస్తూనే ఉండాలి. అదేవిధంగా రేపు జమ్మికుంట మండలంలో హోటల్స్ కానీ దుకాణాలు కానీ స్కూళ్ళు కానీ బ్యాంకులు కానీ అందరూ వాళ్ళు మాకు సహకరించి బంద్ పిలుపుకు సహకరించి బంద్ చేయాలని అందరినీ పార్టీ తరఫున మా బీసీల తరఫున కోరుకుంటున్నాను. 60% మంది బీసీలు ఉన్నారు. మొన్నటి కులగణనలో తప్పుల తడక చేసినప్పటికీ కూడా సరే పోనీ 42% ఇస్తా అని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లుకు అన్ని పార్టీలు కూడా మద్దతు ప్రకటించడం జరిగింది. కానీ ఆ 42% ఇచ్చేందుకు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్, దేశంలో బీజేపీ అధికారంలో ఉన్నాయి. ఇద్దరు కలిస్తే ఇది ఛాయ్ తాగినంతసేపు అయ్యే పనే. కాకపోతే మన బీసీలను అనగదొక్కేందుకు ఈ రెండు పార్టీలు కూడా వాళ్ళు తగు విధమైన విధాన నిర్ణయం తీసుకోకుండా ఇటు కోర్టుల చుట్టూ తిప్పుతూ బీసీలందరినీ కూడా ఒక పిచ్చోళ్ళలాగా చేస్తున్నారు. దీనికి నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా. ఈ కాంగ్రెస్ బీజేపీలు రాజకీయ డ్రామాలు ఆపి బీసీల పట్ల వాళ్ళ కనుక చిత్తశుద్ధి ఉన్నట్లయితే స్పెషల్గా పార్లమెంట్ సమావేశాన్ని ఏర్పాటు చేసి మనకి ఇస్తాన్న 42% అయినా పర్లేదు, ఇప్పుడు తీసుకుందాం. 42%కి చట్టం చేస్తే తప్ప, పార్లమెంట్లో చట్టం చేస్తే తప్ప తమిళనాడు తరహాలో మనకు ఇది ఇంప్లిమెంట్ కాదు అనేది మొన్న హైకోర్టు సుప్రీంకోర్టులను చూస్తే తెలిసింది. కానీ దాన్ని పక్కకు పెట్టేసి నేను హైకోర్టు పోతా, నువ్వు సుప్రీంకోర్టు పో అని ఇద్దరు కూడా ఇటు రేవంత్ రెడ్డి కానీ అటు నరేంద్ర మోడీ కానీ వీళ్ళంతా కలిసికట్టుగా మనందరినీ మోసం చేస్తున్నారు. అందుకుగానే బీసీ నాయకులందరూ కలిసి రాష్ట్ర వ్యాప్త బంద్కు 18వ తారీఖు రేపు శనివారం నాడు పిలుపునిచ్చిండు. బీసీ జేఏసీగా ఏర్పాటు చేసి రేపటి బంద్ను మనం అందరం కూడా, ఎందుకంటే రోడ్డు మీదకి వెళ్తే 60% మంది మనమే ఉన్నాం, మన సంస్థలను బంద్ చేసుకుంటే అదే ఆటోమేటిక్గా బంద్ విజయవంతం అవుతుంది. కాబట్టి రేపు ఉదయమే మనందరం కూడా రోడ్డెక్కి ఈ బంద్ను విజయవంతం చేసి బీసీల సత్తా ఐక్యతను చూపించాల్సిందిగా నేను అందరిని కోరుతూ నా యొక్క నమస్కారం. రేపు 42% జరగబోయేదానికి రేపు ధర్నా కోసం 20 గ్రామ పంచాయతీ పరిధిలో ఉంది బీసీ కుల బాంధవులందరూ 8 గంటలకు వచ్చి మనంతా ధర్నాలో పాల్గొని మనందరికీ 42% రిజర్వేషన్ కోసం మద్దతుగా రేపు సంపూర్ణ మద్దతు అందరూ తెలపాలని కోరుకుంటున్నా. జై